ప్రైమ్ టీవీ అంటే జన సైనికులకు, మెగా ఫ్యాన్స్కు సాఫ్ట్ కార్నర్ ఉంది. వారు ఈ ఛానల్ను ఇష్టపడతారు. కాకపోతే ఈ ఛానల్ అప్పుడప్పుడు కొంతమంది పనికిమాలిన సన్నాసులని డిబేట్స్కి ఆహ్వానిస్తుందనే చిన్న విమర్శ ఉంది. ఇక విషయానికి వస్తే ప్రైమ్ 9 వారు తాజాగా సీనియర్ సినీ నిర్మాత చిట్టిబాబును డిబేట్కి ఆహ్వానించారు. ఇక డిబేట్కి సంబంధించిన టాపిక్ గురించి చర్చించుకోబోయే ముందు చిట్టిబాబు గురించి చిన్న ఇంట్రో. చిట్టిబాబుకు జుట్టు తల మీద ఉండకుండా చెవుల్లోంచి మొలవడంతో అందరూ ఇతన్ని ముద్దుగా చెవిలో జుట్టు చిట్టిబాబు అని పిలుస్తూ ఉంటారు. ఈ చిట్టిబాబుకు కులగజ్జి ఎక్కువ అని కూడా అంటూ ఉంటారు. ఇతడు మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే తీవ్రమైన అసూయతో కుళ్ళిపోతూ ఉంటాడని అంటూ ఉంటారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వాళ్ళ హీరోల్ని తొక్కేసి టాప్ నంబర్ 1 ఫ్యామిలీగా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి. ఇక టాపిక్లోకి వస్తే చిట్టిబాబు ప్రైమ్ 9 టీవీ డిబేట్కు వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, రెబల్ స్టార్ ప్రభాస్ గారి కల్కి చిత్రం పైన గొక్కెట్టి వెక్కి వెక్కి మరీ ఏడ్చాడు. దానికి కారణం తెలుసుకుందాం. టాలీవుడ్ లెజెండరీ నిర్మాతలైన అశ్విని దత్ గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, ఇంకా ఎంతో మంది నిర్మాతలు విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అభినందించే నిమిత్తం స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ వచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు తన ఛాంబర్లోకి ప్రవేశించినప్పుడు వారంతా తమ కుర్చీల్లోంచి లేచి నిలబడి ఆయనను స్వాగతించినందుకు చిట్టిబాబు అసూయతో రగిలిపోయాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారిపైన గొక్కెట్టి మరీ ఏడ్చాడు. అందుకే అసందర్భంగా వాలంటీర్ల ద్వారా అదృశ్యమైన 30,000 మంది మహిళల ఆచూకీని పవన్ కళ్యాణ్ గారే కనిపెట్టాలని ఉచిత సలహా ఇచ్చాడు. అయితే అదే డిబేట్లో పార్టిసిపేట్ చేసిన నట్టి కుమార్ గారు, జనసేన వీర మహిళ మన చిట్టిబాబుకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి పడేశారు. అసలు మాయమైపోయిన ఆ 30,000 మంది మహిళల ఆచూకీ విషయంలో వైఎస్ఆర్సీపీ ఏం పీకింది, వైఎస్ఆర్సీపీ మహిళా సెల్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మగారు ఏం పీకారు అని వారు ప్రశ్నించడంతో చిట్టిబాబు నీళ్లు నమిలాడు. ఇక చిట్టిబాబు ప్రభాస్ గారి రాబోయే చిత్రం కల్కి పైన కూడా ఏడ్చాడండోయ్. కల్కి చిత్రం టికెట్ రేట్లను అబ్నార్మల్గా పెంచుతున్నారంటూ వాపోయాడు చిట్టిబాబు. అయితే 600 కోట్ల రూపాయలతో నిర్మితమైన చిత్రానికి టికెట్ రేట్లు పావలాకి ₹1 అమ్మమంటావా అన్నట్టుగా నట్టి కుమార్ గారు ప్రశ్నించడంతో చిట్టిబాబు స్టూడియో నుంచి పలాయనం చిత్తగించాడని భోకట్ట.